యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినం బైబిల్ స్టడీ కార్యక్రమంలో వాక్య ధ్యానాన్ని పరమగీతము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాం. ఈ మాసం వీరు 5 ఎపిసోడ్స్ సహకారం ఇచ్చారు. ప్రభు వీరి ద్వారా పరిచర్యకు సహకారం అందించారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసుడు దాసురాలు బిడ్డ దీవించబడాలని కోరుతున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎపిసోడు నాయన సహకారులు చాలా తక్కువ మంది ఈ మాసం వచ్చారు. సహాయం చేసి మీరే ప్రతి అవసరం తీర్చండి ప్రభు. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము మీ ముందుంచుకొనండి. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయములో 11 వచనాలు వ్రాయబడి ఉన్నాయి. వీటి యందు మొదటి 5 వచనాలలో షూలమ్మితిని కలవరపరిచినటువంటి దర్శనం, ఆమె ఆ దర్శనం ముందు ఏం చేసింది అనేది 6వ వచనం నుండి మనకు వెడ్డింగ్ ప్రొసెషన్, సొలొమోను షూలమ్మితిని ప్రపోజ్ చేయటానికి బయలుదేరి పంపించినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యం వర్ణించబడింది. వివాహంలో ఎప్పుడు కూడాను ప్రధానం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. వివాహంలో పురుషుడి తరపు వారు పెండ్లి కుమార్తెను తమదుగా నిశ్చయం చేసుకోవటానికి జరిగే నిశ్చితార్థం లేదా ప్రధానం. దాని కొరకు పురుషుని ఇంటి నుండి బయలుదేరి వచ్చేటువంటి బృందం ఒక ప్రత్యేకమైనటువంటి బృందంగా కనిపిస్తుంది. దాని కొరకు దాన్ని ఎదుర్కొనటానికి వధువు తరపు వారు కూడా చాలా చక్కగా సిద్ధపడతారు. ఆ దృశ్యాన్ని వర్ణించాడనమాట. 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటి కలవరపరిచిన దర్శన దృశ్యం. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, కలలో సంభవించిన అనుభవం అన్నమాట. ప్రేమిస్తున్న వారికి కలలు సాధారణం. ఆన్ మై బెడ్ బై నైట్ ఐ సాట్ హిమ్ హూమ్ మై సోల్ లవ్స్, ఐ సాట్ హిమ్ బట్ ఫౌండ్ హిమ్ నాట్. ఇక్కడ ఇంగ్లీష్లో బాగా రాశాడు కదా, మై సోల్ లవ్స్. నా ప్రాణము ఎవరినైతే ప్రేమిస్తోందో ఆ ప్రియుణ్ణి నేను వెతుకుతున్నాను. ప్రాణప్రియుడు, సోల్, మై సోల్ లవ్స్, హూమ్ మై సోల్ లవ్స్. నా ప్రాణం ఎవరిని ప్రేమిస్తుందో ఆ ప్రాణ ప్రియుని నేను వెతికి తిని అంటాను. వెతికింది కానీ అతడు కనబడకపోయాను. కలవరపరిచింది ఈ దృశ్యం ఆవిడ్ని. ఆవిడ మేల్కొంది. ఆ దృశ్యంలోనే జరిగింది వర్ణిస్తున్నాడు. ఆమె మేల్కొంది. పట్టణం అంతా పోయి వెతుకుతోందండి. సంత వీధుల్లోకి వెళ్ళి వెతుకుతుంది. ప్రాణప్రియుని వెతుకుతున్నాను అనుకుంటేనే వెతికినను అతడు కనపడలేదు. రాత్రిపూట మార్కెట్ ప్లేసెస్లో ఎక్కడ కనపడతాడు? కానీ ఆమె తన కంఫర్ట్ వదిలిపెట్టుకొని, తన నిద్రను విడిచిపెట్టుకొని, తాను తన ప్రియుని కొరకు ప్యాషనేట్ అయి అతను వెతుక్కుంటూ వెళుతోంది. అతని యొక్క సన్నిధిని ఆవిడ కోరుతోంది. ఆవిడ వెతుకుతోంది, ఆవిడ కోరుకుంటోంది. అతడు కనపడాలని ఆశపడుతోంది.
కనుక ప్రేమ యొక్క భావనలు చూడండి. ఇక్కడ ప్రియురాలు ప్రియుని కొరకు వెదుగుచున్న వెదుకులాటలో క్రీస్తు సంఘము క్రీస్తుని ఎట్లా వెదుగుతున్నారు? దావీదు కీర్తనాకారుడు చెప్పిన మాట, రాత్రి జాముల యందు నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందన్నాడు. ఎందుకు రాత్రి జాములలో ధ్యానించడం ఏమిటి? అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ భక్తుడే మెలకువగా ఉండటం ఏమిటి? వాక్యాన్ని ధ్యానించటం ఏమిటి? కనుక అతడు దేవుణ్ణి, తన ప్రియుడైన తన దేవుణ్ణి వెతుక్కుంటున్నాడు. ధర్మశాస్త్రంలో దాగిన ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా తన మనోనేత్రాలు తెరవమన్నాడు. దేవుని గురించిన ఆలోచనలు, దేవుని గురించిన ఆధ్యాత్మిక సంగతులు, దేవుని గురించినటువంటి విషయాలు, ఆయన ముఖదర్శనం అనగా ఆయన వాక్యం యొక్క గ్రహింపు మన యొక్క హృదయములో అత్యవసరంగా ఆవిష్కరించబడాలి. ఆయన పట్ల మన యొక్క ప్రేమ, ఆయన వాక్యం పట్ల మన యొక్క ప్రేమ, ఆయన యొక్క ముఖమున మన రహస్య పాపాలు కనపడ్డాయినప్పుడు మనల్ని మనం పరీక్షించుకునే అనుభవం, ముఖకాంతిలో రహస్య పాపాలు కనపడిన అనుభవం, ఇవన్నీ కూడాను ప్రభువుతో మన యొక్క సహవాసానికి జ్ఞాపకంగా చెప్పబడుతున్నాయి. పర్సనల్ కంఫర్ట్స్ విడిచిపెట్టుకొని మరి తన ప్రియుని కొరకు తాను వెతుకులాడుతూ ముందుకెళ్తుంది. ప్రేమలో ఇది గొప్ప సాధనగా ఉండాలి. తన పర్సనల్ కంఫర్ట్ కంటే కూడా తన స్పౌస్ యొక్క కంఫర్ట్ను అత్యధికమైనదిగా ఎంచగలిగినప్పుడే ఆ ప్రేమ నిజమైనటువంటి ప్రేమగా, క్రియాపూర్వకమైన ప్రేమగా ఉండగలుగుతుంది. ఆ కార్యాలు చిన్నవా పెద్దవా త్యాగభరితమా అనేది ప్రాముఖ్యత కాదు, కానీ ఆ ప్రదర్శన చాలా ప్రాముఖ్యం. కనుక గృహాల్లో మీ భార్యలను మీరు క్రియచేత ప్రేమించటం, మీ భర్తను క్రియచేత ప్రేమించటం, అది కనపరచగలిగినప్పుడు వైవాహిక జీవితం బాగుంటుంది. పట్టణమునందు సంచరించు కావలి వారు ఎదురుపడినప్పుడు అడుగుతోంది, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని అడిగితిని. వారికి ఎట్లా అర్థమవుతుంది? పట్టణంలో కావలా కాసేవారు, సంచరించి కావలి కాసేవారు, పెట్రోలింగ్ టీం అన్నమాట. వాళ్ళని అడుగుతుంది, నా ప్రాణప్రియుని చూశారా? ఎంక్వైరింగ్ అబౌట్ క్రైస్ట్. సంఘం క్రీస్తును గుర్చినటువంటి వెదుకులాట మీరు చూచితిరా అన్నప్పుడు వాక్యము యొక్క వెదుకులాట అది మన జీవితాలకు శ్రేష్టమైనదిగా ఉంటుంది. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు కనపడ్డాడు. వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాన్ని అరలోనికి తోడుకొని వచ్చి తిని, నేను ఇక విడిచిపెట్టను ఆయన్ను, నేను విడవలేదు, ఆయన్ని పట్టుకున్నాను, నేను నా ఇంటికి తెచ్చుకున్నాను అంటుంది. చూడండి, ప్రియుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్నానని చెబుతాను. అది దర్శనం ఆవిడ వర్ణిస్తోంది. అతని యొక్క సన్నిధిని ఆమె ఎంతగా కాంక్షిస్తోందో ఇక్కడ అర్థం చేసుకోవటానికి ఉపకరిస్తుంది. సంఘం క్రీస్తును ఆ విధంగా కాంక్షించగలగాలి. ప్రభువు నా ఇంట ఉండాలనే అనుభవంలో మనం ఉండాలి. ప్రకటన గ్రంథం 3:20 నేను తలుపు నొద్దు నుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను లోనికి వస్తానన్నాడు. అతడు నాతో, నేను అతనితో ఆహారం భుజిస్తామన్నాడు. కనుక అటువంటి అనుభవాన్ని ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు యేసునందు కలిగి ఉండేటట్టుగా తన హృదయాన్ని దేవుని యొక్క వాక్యం కోసం తెరవాలి. నేను అతను నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చినాడు. నీ హృదయంలోనికి ప్రభువును తీసుకొని రావాలి. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాను. ఇక 6వ వచనం నుండి వెడ్డింగ్ ప్రొసెషన్ కనిపిస్తుంది. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చుచు ఉన్నది ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది,
60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలురు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను తనకు చేయించుకొని ఉన్నాడు. 8వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు షూలమ్మితి కొరకు సొలొమోను పంపించినటువంటి పల్లకిని గూర్చిన వివరం కనిపిస్తుంది. ధూమస్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చేటువంటిది ఏమిటి? సాంబ్రాణితో వర్తకులు అమ్మేటువంటి సుగంధ చూర్ణములతో పరిమళిస్తూ వస్తున్నటువంటిది ఏమిటి? సంఘము యొక్క ఆధిక్యత, దాని యొక్క పరిశుద్ధత, దాని యొక్క ప్రభావం ఎంత గంభీరమైనదో వర్ణిస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉన్నటువంటి సంఘం యొక్క లక్షణం ఇక్కడ రాస్తున్నాడు. ధూమస్తంభముల అరణ్య మార్గం. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గం గుండా వచ్చారు. వారు భౌతికంగా పేదరికంలో కనపడ్డారు అరణ్య మార్గంలో. కానీ వారిని దేవుడు ఇచ్చినటువంటి నిబంధన అద్భుతమైనటువంటి పరిమళము కలిగినదిగానే చేసింది. తనకు భార్యనుగా వర్ణించాడు ఇజ్రాయేల్ ప్రభు. కనుక ఇది ఆశ్చర్యకరమైనటువంటిది. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తన కొరకు చేయించుకున్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడిను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తె దాని లోపల భాగాలను అలంకరించారు. సియోను కుమార్తెలారా వేయించేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. సొలొమోను షూలమ్మితిని వివాహం చేసుకున్నటువంటి దినాన్ని, ఆ వెడ్డింగ్ ప్రొసెషన్, ఆ వెడ్డింగ్ మార్చ్, ఆ వెడ్డింగ్ డేని జ్ఞాపకం చేస్తూ చెబుతున్నమాట. కిరీటము ధరించిన సొలొమోను రాజు వివాహం కొరకు సిద్ధపడిన పెండ్లి కుమారుని వలె అంతఃపురం నుండి వస్తున్నటువంటి సొలొమోను ప్రభువారు తన యొక్క వధువు కొరకు వస్తున్నటువంటి క్రీస్తుకు పోలికగా కనిపిస్తున్నాడు. ఇక 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 4వ అధ్యాయం నుండి 5వ అధ్యాయము ప్రారంభం వరకు కూడా ఆ వెడ్డింగ్ నైట్, వివాహ దినము యొక్క సాయంకాలమున ఏమి జరిగిందనేది రాస్తున్నాడు. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముఖము గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందలను పోలి ఉన్నవి. భార్యను వర్ణిస్తున్నాడు. నీవు సుందరివి, ప్రియురాల అంటున్నాడు సుందరి అని. బిహోల్డ్ యు ఆర్ బ్యూటిఫుల్ మై లవ్, బిహోల్డ్ యు ఆర్ బ్యూటిఫుల్, యువర్ ఐస్ ఆర్ డోవ్స్ బిహైండ్ యువర్ వెయిల్, యువర్ హెయిర్ ఈజ్ లైక్ ఎ flock of goats leaping down the slopes of Gilead. గిలాదు కొండల మీద మందలు ఏ విధంగా థిక్గా ఉంటాయో అట్లా థిక్ హెయిర్ అండ్ లాంగ్ హెయిర్, చాలా పొడవైనటువంటి వెంట్రుకలు, దట్టమైన వెంట్రుకల చేత సుందరమైనటువంటి ఆకృతి కలిగినటువంటిదిగా ఆమెను వర్ణిస్తూ ఉన్నాడు. 2వ వచనం, నీ పలు వరుస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకునకు సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. పలు వరుస డిసిప్లిన్ను సూచిస్తున్నదిగా చెప్పబడుతోంది. కత్తెర వేయబడినటువంటిదిగా కనిపిస్తుంది అన్నాడు. అంటే విశ్వాసి యొక్క జీవితం కత్తెర వేయబడిన పలు వరుస అనుభవం. సాధారణంగా పలు వరుసకు కత్తెర వేయటం అనేది ఉండదు, కానీ పలు వరుస కత్తెర వేయబడినటువంటి ఒక లాన్ కత్తెర వేస్తే ఎట్లా ఈక్వల్గా వస్తుందో దాన్ని వర్ణిస్తున్నాడు. అంటే డిసిప్లిన్ చేయబడినటువంటిదిగా, నీ క్రియలు సరిచేయబడినటువంటివిగా, క్రమపరచబడినటువంటివిగా కనిపిస్తున్నాయి అన్నాడు. 3వ వచనం, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండ నీ కడతలు విచ్చిన దాడిమ పొలి వలె కనబడుతున్నవి. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీయును వేలాడ గోపురముతోను నీ కంధరము సమానము. యువర్ నెక్ ఈజ్ లైక్ ద టవర్ ఆఫ్ డేవిడ్ బిల్ట్ ఇన్ రోస్ ఆఫ్ స్టోన్
On it hang 1,000 shields of all of them shields of warriors. నీ ఇరుకు చెములు 2 జింక పిల్లలయ్యి తామరలో మేయు కవలలను పోలి ఉన్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకము ఏమీయూ లేదు. విశ్వాసి యొక్క హృదయం వర్ణిస్తూ నీ యందు కళంకం లేదన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం నుండి దేవుని యొక్క ప్రణాళికను మనం చూస్తున్నప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది. ప్రభు మనల్ని ఏ విధమైన కలుషితం లేనివారుగా, కళంకం లేనివారుగా, ముడత మచ్చ లేనివారుగా ఉండేట్లుగా చేశాడు అన్నాడు. కనుక విశ్వాసి అని కడగబడినవాడు, విశ్వాసి క్రీస్తు రక్తం చేత కడగబడినవాడు. అతని యందు దేవుడు ఏ కళంకాన్ని ఇక చూడడు. ఎందుకంటే ఆయన కడిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు కనుక ఆయన శుద్ధి చేస్తున్నాడు. శాంక్టిఫికేషన్ ప్రోగ్రామింగ్ బిలాంగ్స్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధిపరిచే కార్యక్రమం తీసుకున్నాడు. విశ్వాస యొక్క అంతరంగాన్ని ఆయన కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. కనుక అల్టిమేట్ శాంక్టిఫికేషన్ ఇచ్చేది ఆయన కనుక ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. కనుక మనం పరిశుద్ధులంగా కనబడుతున్నాం, పవిత్రులంగా కనబడుతూ ఉన్నాం. కళంకము లేని వారుగా, అధికమైన సుందరత్వం కలిగిన వారుగా కనిపిస్తాం. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, శేనీరు హెర్మోనుల శిఖరముల నుండి, సింహ వ్యాఘ్రము నుండి, గుహల గల కొండలపై నుండి నీవు కిందకు చూచెదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. యు హ్యావ్ క్యాప్టివేటెడ్ మై హార్ట్, మై సిస్టర్, మై బ్రైడ్. చూడండి, ఇక్కడ మై సిస్టర్ అండ్ మై బ్రైడ్ అనే పదం వాడాడు. సహోదరి అంటున్నాడు, ప్రియురాల అని అంటున్నాడు, ప్రాణేశ్వరి అంటున్నాడు. ఇది పరిశుద్ధతను సూచిస్తున్నటువంటి పదంగా మనం అర్థం చేసుకోవాలి. నీవు నా హృదయాన్ని వశం చేసుకున్నావు అన్నాడు. సంఘం క్రీస్తు యొక్క హృదయాన్ని వశం చేసుకున్నది. అంటే క్రీస్తు యొక్క హృదయం నిత్యము సంఘం పట్ల బద్ధుడై ఉన్నట్లుగా మనకు అర్థమయ్యేటట్లు ఈ వచనం కనిపిస్తుంది. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైలముల సువాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ఆమె యొక్క ప్రేమ ఎటువంటిదిగా వర్ణిస్తున్నాడంటే, ద్రాక్షారసం కంటే గొప్పదిగా, పరిమళ తైలం కంటే గొప్పదిగా, గంధవర్గాల కంటే కూడా గొప్పదిగా వర్ణిస్తున్నాడు. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ యువర్ గార్మెంట్స్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద లెబానోన్. లెబానోను కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఇదిగా అతడు వర్ణిస్తూ ఉన్నాడు. కనుక సంఘం యొక్క ప్రేమ క్రీస్తు పట్ల అనిర్వచనీయమైనదిగా క్రీస్తు వర్ణిస్తున్నాడు. సంఘాన్ని మీరు పెంతెకొస్తు పండుగ దినాన ఆవిర్భావం నుండి చూసినప్పుడు హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో రాస్తూ చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, సంఘం కొరకు క్రీస్తు మరణించటమే కాదు, క్రీస్తు కొరకు సంఘం కూడా మరణించే అంతటి ఆధ్యాత్మిక పరిమళ తైలంలోనికి వెళ్ళింది. అంత సువాసన భరితమైన భక్తి ప్రదర్శనకు సంఘం వెళ్ళింది మొదటి సెంచరీలో. ఫస్ట్ సెంచరీలో అపోస్తుల కాలంలో విస్తారంగా రక్తపాతం జరిగింది. సంఘాన్ని చంపారు, సంఘమును రక్తపాతానికి గురి చేశారు. అయినప్పటికీ కూడా ప్రభువును ప్రేమించడంలో వెనకడుగు వేయక వారు మధురమైనటువంటి అనుభవాన్ని ప్రభు ఎదుట మిగుల్చుకున్నారు. 11వ వచనం, ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్లున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షేరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము,
మూతవేయబడిన జలకోపము. నీ చిగురులు దాడిమ్మ వనము, వింతైన శ్రేష్ఠ వృక్షఫలములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగిపట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగర వృక్షములను, నానా విధుల శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకోపము, లెబానోను పర్వత ప్రవాహము. చూడండి, ఎంతటి సృష్టిలో ఉన్న అతి ఉత్కృష్టమైనటువంటి స్థలాలను, విశేషాలను వర్ణిస్తూ తన ప్రియురాలి యొక్క ఘనతను గూర్చి పొగుడుతూ ఉన్నాడు. ఒక్కొక్క పదము కూడాను తన యొక్క డీపెస్ట్ కన్విక్షన్స్ అబౌట్ హర్ లవ్ తెలియజేస్తున్నాయి. కనుక ఈ యొక్క మాటలలో తన హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. తను ఎంతగా ఆమెను ప్రేమిస్తున్నాడో అంత సుందరంగా ఆవిడ కనిపిస్తోంది, అతనికి అంత బహువిశేషంగా కనిపిస్తోంది, అంత గంభీరంగా కనిపిస్తోంది. భార్యను భర్త అంత అద్భుతమైనటువంటి వర్ణన ఇవ్వటం అనేది నిజంగా ఆవిడ అదృష్టం. ఒక భర్త తన భార్యను ఎంతగా అవగాహన చేసుకున్నాడు, ఇందులో నేను చూస్తోంది, ఆ కోణంలో చూస్తున్నాను. తన భార్యను ఎంతగా అవగాహనలో అతడు ఎరిగి ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. కేవలం బాహ్య సౌందర్యం ఎంత వివరిస్తే ఏముంది, అది ఒకనాడు వడిలిపోయేటువంటిదే. కానీ ఆత్మ సౌందర్యం ఇక్కడ అర్థం చేసుకొని వర్ణించగలుగుతున్నాడు. కనుక తను ఎంతగా ప్యాషనేట్ అయి ఉన్నాడు ఆవిడ పట్ల, ఎంతగా అతడు ఇష్టపడి ఆమెను ప్రేమిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కనుక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా తీసుకొని చెబుతున్నాడు. టాప్ ఎక్స్ప్లెయిన్డ్ ట్రూత్స్ని ఆమెలో అన్వయించి మాట్లాడుతున్నాడు. ప్రభు కూడా మనకు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఇక ప్రపంచంలో దేనికి ఇవ్వలేదు. సూర్యచంద్రులు, ఆకాశ నక్షత్రాలు, వీటిల్లో దేనికి కూడా లేదు మనకిచ్చినటువంటి భాగ్యం, మనకిచ్చినటువంటి ఆధిక్యత. మనం వధువుగా చెప్పబడ్డాం. వధువు వరుడు పక్కన కూర్చుంటుంది, శాశ్వతంగా ఉంటుంది, వారు కలిసి ఉంటారు. ఇక అట్టి భాగ్యం ఇక దేనికి ఇవ్వలేదు. క్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత మరి ఎవరికి లేదు. దేవదూతలకు కానీ, 24 పెద్దలకు కానీ ఎవరికి లేదు. కెరూపులకు, శరాపులకు ఎవరికి లేదు. కనుక ప్రతి పురుషుడు తన భార్యను గూర్చి అత్యధికంగా ఆమె వ్యక్తిత్వాన్ని గూర్చి, ఆమె ఆధ్యాత్మిక సౌందర్యాన్ని గూర్చి మాట్లాడగలిగే స్థాయిలో ఉండగలగాలి. అటువంటి స్థాయిలో ఉన్నప్పుడే ఆ వివాహం అద్భుత రీతిగా రాణిస్తుంది. ఆ భార్య అతనికి బద్ధురాలై శాశ్వత కాలం ఉండిపోతుంది. కనుక 16వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం, ఈ రెండు కూడాను వారి వివాహ దినాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నవి. ఉత్తర వాయువు ఏతించము, దక్షిణ వాయువు వేతించము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనకు వేయించేనుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఉద్యానవనంలో ఫలాలు ఉన్నాయి. ఉద్యానవనం సంచరించాలి తన ప్రియుడని తాను కోరుకుంటుంది అన్నప్పుడు ఆమె సిద్ధపరిచిన ఉద్యానవనంగా తయారైనట్లుగా చెబుతాను. తనకివ్వబడిన ఉద్యానవనం ఫలించేదిగా ఉంది. ప్రభువు రాకడ ముందు ప్రకటన గ్రంథం ఆఖరి వాటల్లో అంటాడు, సంఘం ప్రభువు రమ్మని చెప్పగలగాలని. కనుక సిద్ధపరచబడిన వనంగా, ఫలాలు దొరికినటువంటి, ప్రియునికి ఫలాలు దొరికేటువంటి వనంగా ఆ ప్రియురాలు తన వనాన్ని సిద్ధపరిచింది. ప్రభువు మనకిచ్చిన వనం సువార్త ప్రకటన వనం. ఈ లోకంలో సువార్త ప్రకటన ద్వారా ఒక అద్భుతమైన వ్యవసాయాన్ని మనం చేస్తున్నాం. ప్రభువు వచ్చేటప్పుడు ప్రభువుకు అనుకూలమైనటువంటి ఫలాలను ఇవ్వగలిగే స్థాయికి మనం రావాలి. అదే వధువు యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా మనం భావించాల్సి వస్తుంది. 5వ అధ్యాయం ప్రారంభించుకుందాం. నా హృదయేశ్వరి, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని, నా జటామాంసిని నా గంధవర్గంలో కూర్చుకొనిచున్నాను. తేనెయు తేనె పట్టును భుజిస్తూ ఉన్నాను. క్షీర సహిత ద్రాక్షారసం పానము చేయుచున్నాను. నా సకులారా భుజించడి, లెస్సగా ప్రాణము చేయడి, స్నేహితులారా ప్రాణము చేయడి. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కళంకురాల ఆలకించుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులను తడిచినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచు ఉన్నాడు.
ఇది ప్రభు మొదటి రాకడలో వచ్చి చేసినటువంటి ఆ ప్రేమ వివరణ కనిపిస్తుంది. యోహాను మొదటి పత్రిక 4:10లో మనం ప్రేమించామని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి తన కుమారుని పంపాడు అన్నాడు. అదే కుమారుడు ప్రకటన 3:20లో చెబుతున్న మాట, నేను హృదయం అనే వాకిట నిలబడి తడుతున్నాను అన్నాడు. ఆయన తల మంచుకు తడిసింది అంటున్నాడు, వెంట్రుకలు రాత్రి చినుకలకు తడిసినాయి అంటాడు. తలుపు తీయమని అడుగుతున్న ప్రియుడు క్రీస్తే. ఆ ప్రియురాలు పావురంగా నిష్కలంకురాలుగా చెబుతున్నాడు. కనుక సంఘానికి క్రీస్తు యొక్క పిలుపు ఇక్కడ వర్ణించబడింది. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరల దాన్ని ధరింపనేల, నా పాదములు కడుక్కుంటుని నేను వాటిని మరల మురికి చేయనేల. తలుపు సందులో నా ప్రియుడు చేయవచ్చగా నా అంతరంగం అతని ఎడల జాలికొన. నా ప్రియుని తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. ప్రభువు ఆరోహణ అయ్యాడు, మరలా తిరిగి రావాలి. ప్రభువు వెళ్ళిపోయిన తరువాత సంఘం ఆయన కొరకు అద్భుతమైన రీతిగా మనుషులను పట్టే జాలరుగా తయారై అనేక మందిని ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చింది. ఇప్పుడు మనం కూడా అందులో భాగమై ఉన్నాం. ఇక్కడ వర్ణిస్తున్నటువంటి మాట, తలుపు తీయ వెళ్ళేటప్పటికి అతడు వెళ్ళిపోయాడు అని. మనం ఒకసారి అపోస్తుల మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువు అపోస్తులుడైన తోమాతో చెప్పిన, మీరు చూచి నమ్మితిరి గాని చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రభు ఇప్పుడు మనకు కనపడే స్థితిలో లేరు, అయినప్పటికీ మనం నమ్ముతున్నాం. ఆయన వెళ్ళిపోయినాడు. నేను వెతికాను, కనపడలేదు, పిలిచాను, పలుకలేదు. పట్టణంలో తిరుగు కావుల వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచారు. ప్రాకారం మీద కావుల వారు నా వస్త్రం దొంగిలించారు. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు కనబడితే ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లిందని మీరు అతనికి తెలియచేయనట్లు ప్రమాణం చేయించుకుంటాను. 9వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, స్త్రీలలో అధిక సుందర బొగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. రేపటి వాక్య ధ్యానంలో 8వ వచనం దగ్గర నుంచి మళ్ళీ మన వాక్యాన్ని ధ్యానిద్దాం. పరమగీతాల కాన్సెప్ట్ అంతా ఒక్కటే, భార్యాభర్తల ప్రేమ, క్రీస్తు సంఘం యొక్క ప్రేమ, సొలొమోను షూలముతి యొక్క ప్రేమ కార్యం, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లవ్ ఇన్ వెడ్డింగ్ లైఫ్. ఇది ప్రధానమైన అంశం. దీన్ని గ్రహించాలని మనం చేస్తున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును పరమగీతము గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.